ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టులు, కేసుల నమోదు విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. మద్యం కుంభకోణంలో ఒకవైపు అరెస్టులు జరుగుతున్నాయి, మరోవైపు వల్లభనేని వంశీ కేసుపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ జారీ అయింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు సర్క్యులర్ పంపించారు. ఇప్పటికే కొడాలి నానిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఏపీ పోలీసులు ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గత కొంతకాలంగా కొడాలి నాని అనారోగ్యంతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. అయితే ఆయనపై కేసులు నమోదైన దృష్ట్యా ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం విశేషం. ఎన్నికల ఫలితాల అనంతరం సొంత నియోజకవర్గం గుడివాడకు దూరమయ్యారు కొడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో కూడా యాక్టివ్ తగ్గించారు. అరెస్టు భయంతోనే కొడాలి నాని రాష్ట్రానికి దూరంగా ఉన్నట్టు వార్తలొచ్చాయి. అయితే తన స్నేహితుడు వల్లభనేని వంశీమోహన్ అరెస్టు తర్వాత ఆయనను పరామర్శించేందుకు విజయవాడ వచ్చారు కొడాలి. తాను ఎక్కడికి పారిపోలేదని, కేసులకు భయపడేది లేదని మీడియాకు వెల్లడించారు. అయితే తరువాత అనుకోని రీతిలో కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు. హైదరాబాద్లో ప్రాథమిక చికిత్స అనంతరం ముంబైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అక్కడ ఏషియన్ హార్ట్ సెంటర్లో ఆయనకు సర్జరీ జరిగింది. కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న కొడాలి డిశ్చార్జితో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే వైద్యుల సూచనల మేరకు ఆయన అమెరికాలో వైద్య పరీక్షల కోసం వెళ్తారని ప్రచారం జరిగింది. అమెరికాకు వెళతారన్న నేపథ్యంలో కొడాలి నానికి లుకౌట్ సర్క్యులర్ జారీ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారా జారీ చేశారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, కోర్టులకు సర్క్యులర్ పంపించారు. కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు. కొడాలి నానిపై నమోదైన కేసుల విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని డీజీపీ లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాద్ చిరునామాతో పాస్పోర్ట్ పొంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో దూకుడుగా వ్యవహరించి ప్రత్యర్థులపై నోరు పారేసుకున్న నేతలు చాలా మందే ఉన్నారు. అటువంటి వారంతా ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. వారిపై వరుస పెట్టి కేసులు నమోదవుతున్నాయి. వల్లభనేని వంశీమోహన్కు కొన్ని కేసుల్లో బెయిల్ లభిస్తోంది. అదే సమయంలో మరికొన్ని కేసులు నమోదవుతున్నాయి. ఆయన ఇప్పట్లో బయటకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని టీడీపీ నాయకత్వంపై విరుచుకుపడడంతో ముందుండేవారు. ఇప్పుడు వీరిద్దరూ చిక్కుల్లో పడ్డారు.